హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మాస్కులు పెట్టుకోకుండా బయటికి వెళ్ళకండి, సేఫ్గా ఉండండి. అయితే ఈరోజు నా వీడియో హెయిర్ లాస్ ఇష్యూ గురించి అండి. జుట్టు రాలిపోవటము అది మనకు చాలామందికి ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉండే ఇష్యూ ఇది. వెదర్ వల్ల కానివ్వండి, లేకపోతే పొల్యూషన్ వల్ల కానివ్వండి, ఇప్పుడు ఇలాంటి ఇష్యూ అందరూ ఫేస్ చేస్తున్నారు. అయితే దానికోసమే ఈరోజు నా వీడియో. అయితే ఫస్ట్ మనము జుట్టు రాలుతున్నప్పుడు మనం చూసుకోవాల్సింది మనకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని. ఒకవేళ మనకేమన్నా హెల్త్ ఇష్యూస్ అంటే థైరాయిడ్ కానివ్వండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, డ్రై స్కాల్ప్, లేకపోతే డాండ్రఫ్ ఉండడము, ఇలాంటివి కూడా వాటి వల్ల కూడా మనకు జుట్టు రాలిపోవడం అనేది జరుగుతుంటుంది. అయితే ఇలాంటివి ఏమన్నా ఉంటే ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకొని ఆ తర్వాత మీరు హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ మీరు ఫాలో అవుతే మీకు రిజల్ట్ అనేది బాగుంటుంది. ఒకవేళ లేదు, మీకు అంత మంచిగానే ఉంది, అయినా సరే మీకు జుట్టు రాలుతుంది, ఫ్రిజీగా ఉంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే, ఒకవేళ మీకు మీ ఫ్యామిలీలో కానీ ఎవరికన్నా హెయిర్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్నా కూడా అది మీకు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈవెన్ అప్పుడు కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాతే మీరు ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఫాలో కావాల్సి ఉంటుంది. అయితే నేను ఈరోజు మీకు ఒక హెయిర్ ఆయిల్ చేసి చూపిస్తాను. అది ఆల్మండ్ హెయిర్ ఆయిల్ ప్లస్ అలోవెరాతో కలిపి చేయాలి అన్నమాట. అయితే ఆల్మండ్, మీ దగ్గర ఆల్మండ్ హెయిర్ ఆయిల్ ఉన్నా ఓకే, లేకపోతే కోకోనట్ ఆయిల్తో కూడా మనము చేసినా కూడా అది మంచి యూస్ఫుల్గానే ఉంటుంది, మంచి రిజల్టే ఇస్తుంది. అయితే ఫస్ట్ మనము ఇలాంటి వాటికంటే ముందు మనకు హెల్దీ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. హెల్దీ ఫుడ్ తీసుకుంటూ అంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటూ మనము ఈ టిప్స్ కానివ్వండి, ఈ ఆయిల్స్ ఇవన్నీ ఫాలో కావాలన్నమాట. అయితే ఆల్మండ్స్ అనేవి చాలా మంచిదండి, మనకు హెయిర్ గ్రోత్కి వీటన్నిటికి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. అయితే రోజు మీరు కొన్ని ఆల్మండ్స్ మార్నింగ్ టైంలో తింటే చాలా మంచిది. అయితే ఇంకొకటి, మనకు అలోవెరా అనేది ఇప్పుడు మనం ఇండియాలో ఒక 3-4 ఇయర్స్ నుంచి చాలామంది వాడుతున్నారు. కానీ ఇది అలోవెరా అనేది ఫారిన్ కంట్రీస్లో ఎప్పటి నుంచో కాస్మెటిక్ ప్రోడక్ట్స్లో వాడుతున్నారన్నమాట. అయితే ఇక్కడ మన దగ్గర ఈ 3-4 ఇయర్స్ నుంచి చాలా ఎక్కువ వాడుతున్నారు. అయితే అలోవెరా అనేది చాలా యూస్ఫుల్ ఇంగ్రీడియంట్ అండి. అది ఆ ప్లాంట్ చాలా మనకు స్కిన్కి కానివ్వండి, వెయిట్ లాస్కి కానివ్వండి, మన హెయిర్కి చాలా మంచి యూస్ఫుల్ ప్లాంట్ అది. మనం ఇంకొక టిప్ అండి, అలోవెరా ప్లాంట్ మీరు ఎప్పుడైనా తీసుకుంటే ఓల్డ్ అలోవెరా ప్లాంట్ అంటే ఒక అలోవెరా ప్లాంట్ ఎంత ఓల్డ్ అవుతుంటే అంత మెడిసినల్ వాల్యూస్ అనేవి ఉంటాయన్నమాట. అయితే మీరు ఎప్పుడైనా ఫస్ట్ ప్లాంట్ తీసుకునేటప్పుడు మీరు ఓల్డ్ అలోవెరా ప్లాంట్ని తీసుకోండి, చాలా మంచిగా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ ఆయిల్ని నేను యూస్ చేసిన తర్వాత రిజల్ట్ చాలా మంచిగా ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను. లేకపోతే నేను ఇలాంటివి ఏవి కూడా నేను మీకు చూపించాను. నేను ఒక 4-5 మంత్స్ నుంచి ఇది వాడుతున్నాను అనమాట. అయితే రిజల్ట్ చాలా బాగుంది. మా అమ్మాయికి కూడా నేను యూస్ చేస్తున్నాను, తనకు కూడా హెయిర్ గ్రోత్ చాలా బాగుంది, చాలా ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ షైనింగ్గా ఉంది, స్ట్రెంగ్తన్ కూడా అవుతుంది. ఈవెన్ నేను కూడా యూస్ చేస్తున్నాను. నాకు థైరాయిడ్ ఉంది, దానివల్ల చాలా జుట్టు రాలిపోయిందనమాట. అయితే దీనితో నాకు డిఫరెన్స్ అయితే గ్యారంటీగా ఉందండి. రిజల్ట్ చాలా బాగుంది. ఇది మీరు వీక్లీ థ్రైస్ వాడినా ఓకే, లేకపోతే ఎవ్రీ ఆల్టర్నేట్ డే మీరు యూస్ చేసినా కూడా చాలా మంచి రిజల్ట్ అనేవి ఉంటాయి. మీరు స్నానం చేసే ముందు ఒక కానీ వాడచ్చు, లేకపోతే ఈవెన్ తర్వాత కానీ ఓవర్ నైట్ మీరు పెట్టుకొని ఉంచుకున్నా కూడా నో ప్రాబ్లం, చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అయితే అది ఎలా యూస్ చేయాలి, ఎలా చేయాలి అనేది నేను మీకు చెప్తాను. ఈవెన్ రీగ్రోత్ కూడా చాలా ఉంటుందండి. హెయిర్ రీగ్రోత్ ఉండడం అనేది అసలు చాలా మంచి రిజల్ట్ అది. అయితే ఎలా చేయాలో అనేది నేను మీకు చూపిస్తాను, చూసేద్దాం పదండి. నేను ఇక్కడ అలోవెరా ప్లాంట్ నుంచి కట్ చేస్తున్నాను చూడండి. ఇది ఓల్డ్ ప్లాంట్ అనమాట. నా దగ్గర 2 ఉన్నాయి, ఇంకొకటి కొత్తది. ఇప్పుడు దీని నుంచి జెల్ని మనము స్కూప్ అవుట్ చేయాలి.
మీరు కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి. చూడండి, ఆ లోపల జెల్ అంతా తీసేసి మనము ఒక బౌల్లో వేసుకోవాలి. ఇదంతా తీసుకున్న తర్వాత దీన్ని మనము మిక్సీలో గ్రైండ్ చేయాలన్నమాట మంచిగా. చూడండి, గ్రైండ్ చేసినాక ఇలా ఉంటుంది. ఇప్పుడు మనము స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. అయితే ఈ ఆయిల్ మీ దగ్గర ఆల్మండ్ ఆయిల్ ఉన్నా ఓకే, లేకపోతే కోకోనట్ ఆయిల్ అయినా సరే నో ప్రాబ్లం, ఏది ఉంటే అది యూస్ చేయండి. ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్కి నేను ఒక 2 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాను. అయితే ఇది మంచిగా బాయిల్ అయ్యి కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి ఆయిల్. ఆ టైంలో మనము తీసేసి పెట్టుకోవాలన్నమాట. ఆ విధంగా చూసారా, అలోవెరా అంతా అలా కిందికి అడుక్కి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు మనము ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అయితే కొంచెం ఎప్పుడైనా సరే మనం ఆయిల్ అప్లై చేసేటప్పుడు కొంచెము ఆయిల్, ఏ ఆయిల్ అయినా సరే కొంచెము హీట్ చేసి కనుక దాన్ని అప్లై చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కాటన్తో మొత్తం స్కాల్ప్కి అంతా పట్టించాలన్నమాట ఆయిల్ని. మొత్తం స్టార్టింగ్ రూట్స్ దగ్గర నుంచి మొత్తం కింది వరకు మంచిగా అప్లై చేయాలి, మసాజ్ చేస్తూ. హెయిర్కి మంచి షైన్ వస్తుంది, ఇంకా స్ట్రెంగ్తెన్ కూడా అవుతుందండి హెయిర్. తొందరగా గ్రోత్ కూడా చాలా తొందరగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దాని పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని టింగ్ 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 అని చెప్పేసి ఆన్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.